మన ఎనపతినేని శ్రీనివాసరావు అంటున్నాడు, ఆయన 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అంట, ఎందుకు తగలబెట్టదా? 30 సంవత్సరాల క్రితం ఆయన ఎమ్మెల్యే. ఒక కాలేజ్ అన్నా కట్టాడా, ఒక హాస్పిటల్ అన్నా కట్టాడా నియోజకవర్గంలో? ఒక్క ఊరికి నీళ్ళన్నా ఇచ్చాడా? ఒక్క ఊరికి 57 గ్రామాలు, 3 పట్టణాలు, 73 వార్డులు ఉన్నాయి, లేదు. పోనీ ఒక పట్టణం అన్నా చేశాడా? అది లేదు. ఒక రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు తీసుకొచ్చాడా? అది లేదు. అంటాడు మహేష్ రెడ్డి 5 ఏళ్ల క్రితమే కదా, ఒప్పుకుంటా, నాకు 5 ఏళ్లలో 3 ఏళ్లే పాలన ఇవ్వడానికి వచ్చింది. కానీ ధైర్యంగా చెప్తున్నా, ఆయన 30 ఏళ్లలో చేయలేని 3 సంవత్సరాల్లో చేసి చూపెట్టాం మనం. ఈ ప్రాంతంలో పిడుగురాళ్ళలో రోడ్డు విస్తరణ చేశాం, ఇంటింటికి నీళ్లు ఇవ్వటం మొదలు పెట్టాం, 218 కోట్లు శాంక్షన్ చేయించాం, పనులు మొదలైనవి. అవి కనుక మనం వచ్చే సంవత్సరంలో పూర్తి చేస్తే గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, గురజాల పట్టణాలతో సహా 57 గ్రామాల్లో 89,000 ఇళ్లకి నీళ్లు ఇవ్వచ్చు. పైప్లైన్ చాలా అభివృద్ధి. ఊహించండి, చరిత్ర కలిగింది మన ప్రాంతం. 900 సంవత్సరాల చరిత్ర గురజాల, దాచేపల్లి, మాచర్ల. అటువంటి గురజాల, దాచేపల్లిని పట్టణాలు చేశాం. గురజాల, దాచేపల్లి జాతీయ రహదారి తీసుకొచ్చాం. పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. అన్నిటికీ మించి 500 కోట్లతో 600 పడకల హాస్పిటల్, మెడికల్ నర్సింగ్ కాలేజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే సంవత్సరం కాలేజ్. కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు ఎవ్వరు కూడా ఇంకా నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోకల్లా చికిత్సకి మీకు కూకటి దూరంలోనే హాయిగా బ్రహ్మాండమైన హాస్పిటల్. మనం వేరే చోటకు పోవటం కాదు, మాచర్ల వాళ్ళు, సత్తెనపల్లి వాళ్ళు మన దగ్గరికి వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఇది కాదు అభివృద్ధి. ఆలోచించండి, 1900 కోట్లతో శాశ్వత పథకాలు, 1600 కోట్లతో నవరత్నాలు, ఇలా ఇన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక న్యాయం, అన్ని కులాలకి సమాన అవకాశాలు ఇవ్వాలని ఈ రోజున మీరు చూస్తున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అసెంబ్లీలో ఎంపీ సీట్లలో 45 నుంచి 50% సీట్లు ఇచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెందుకు మన పల్నాడు తీసుకుంటాం? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరు కాదు, తెలుగుదేశంలో ఉన్న బీసీలు ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడు గారు. 41 సంవత్సరాలలో పల్నాడులో ఏ రోజున ఒక్క బీసీకి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, ఎమ్మెల్సీఓ చేశారా తెలుగుదేశం నాయకులు? చెప్పండి. ఒక్కడిని 41 సంవత్సరాలు. ఈరోజు నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు 83లో, 1983లో, చాలా మందికి తెలియదు ఇక్కడ, 83లోనే నటు కృష్ణని బీసీ నాయకుడిని పెట్టి మాచర్లో ఎమ్మెల్యే చేశాడు. 99, 2004 జంగా కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్యే చేసింది రాజశేఖర రెడ్డి గారు కాదా? 2014లో జంగా కృష్ణమూర్తి గారు ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వడేరాజుల బిడ్డ యేసురత్నం గారు 2019లో గుంటూరులో ఓడిపోతే, మన బిడ్డ గుంటూరులో పోటీ చేసి ఓడిపోతే శాసన మండలికి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆలోచించండి ఎవరిస్తున్నారు. ఇంతెందుకు, ఈ రోజు మన నియోజకవర్గంలో కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ, యేసురత్నం గారు ఎమ్మెల్సీ, 3-4కి జెడ్పీటీసీలు, బీసీలకు ఇచ్చి ఆదుకున్నాం. తెలుగుదేశంలో ఒక్కడిని చూపెట్టమనండి గత 5 సంవత్సరాల్లో ఒక పదవి ఇచ్చి. ఒక్కడిని. వడేరాజుల బిడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం. అనేక పదవులు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇంతెందుకు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి బీసీ బిడ్డ అనిల్ గారిని పార్లమెంట్ కు పంపిస్తుంది వైఎస్ఆర్సీపీ.